హాయ్ అండి. ఈరోజైతే క్యారెట్ పొటాటో ఫ్రై అయితే చేసుకుందామండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ దేని కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. క్యారెట్ పొటాటోని అయితే ఇలా పైన తొక్క తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకున్న వాటిని అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి క్యారెట్ని. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే మొత్తం అన్ని కోసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలి. పొటాటోని అయితే వాటర్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే ముక్కలు నల్లగా అయిపోతాయి. ఫ్రై కోసం జీలకర్ర, పోపులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపులు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు అంతా బాగా వేపుకోవాలి, కమ్మగా వాసన వచ్చే వరకు. ఇందులోనే కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు అయితే కొంచెం వేగక వాటర్లోని తీసుకొని పొటాటో ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. ముక్కలు తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే ముక్కలు మాడిపోతాయి. బాగా కలుపుకొని పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకోవాలి, లేదంటే అడిగట్టేస్తుంది. ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫ్రై అంతా బాగా ఉడకడానికి అయితే ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. 10 నిమిషాలు కూడా సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. అంతేనండి, ఫ్రై అయితే అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోండి. క్యారెట్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ కొత్తది కాబట్టి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సపోర్ట్. మీ ప్రేమ కాబట్టి ఇప్పుడే స్పైస్ అప్ విత్ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి.